ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు నిన్ను ఫలించాలి, దేవుని కొరకు నేను ఫలించాలి అని చాలామంది ఆశపడతా ఉంటారు. మంచిదే. ఫలింపు కొరకు ఒక మాట చెప్పాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం మొత్తం ఒకసారి చదివితే ఫలింపు గురించి మనకు అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ అధ్యాయం మొత్తం ఏమని వివరిస్తుందంటే దేవుని యందు నిలిచి ఉండాలని వివరిస్తుంది. ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మనం ఫలించలేం. ఎందుకంటే మనం ఫలించాలి, ఆశీర్వదించబడాలి. కుటుంబములో అయినా, సమాజంలో అయినా, వ్యాపారంలో అయినా, జాబులో అయినా, ఏ విషయంలో, ఏ రంగాలలో అయినా మనం ఫలించాలి అంటే దేవుని యందు మనం నిలిచి ఉండాలి. ఒక విషయం ఏమిటంటే పనికిరాని తీగలు మనలో ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోవాలి. పనికిరాని తీగలు మనలో ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఒక పొలములో ఆ పొలము మంచిగా ఫలించాలి, మంచిగా ధాన్యము సమృద్ధిగా రావాలి అంటే ఆ పొలంలో ఉన్న కలుపంతా తీసేయాలి. అలా ఒక మాట నేను అలాగే దేవుని మాటను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో ఏమంటున్నాడు ప్రభు? 15వ అధ్యాయం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నా యందు మీరుండాలి, నా యందు మీరుండాలి, మీ హృదయములో నా మాటలు ఉండాలి, అప్పుడు మనం ఫలిస్తాం. మనలో పనికిరాని తీగలు ప్రభు తీసేస్తాడు. ఆయన పనికిరాని తీగలు ఎప్పుడైతే తీసేస్తాడో అప్పుడు మనం ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, దేవుని కొరకు జీవిస్తాం. గలతీ రాసిన పత్రిక 5:22లో ఒక మాట ఉంది. అక్కడ అన్ని ఫలింపులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆత్మ ఫలాలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం పరిశుద్ధాత్మ సహాయము తీసుకున్నప్పుడు ఆ ఫలాలన్నీ పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఏర్పాటు కలిగేటట్టు ఆయన చేస్తాడు. ఒక ప్రశ్న, దేవుడు నీ యందు ఉన్నాడా? దేవుడితో నువ్వు నడుస్తున్నావా? దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? దేవుడు నీతో ఉన్నాడా? నీ కుటుంబంతో ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించు. అది చాలా భయంకరమైన విషయం. నీ దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ దేవుడు లేకపోతే నీకు ఫలింపు లేదు. ప్రభు నీతో లేకపోతే నీకు ఫలింపు లేదు. ప్రభు నీలో ఉండాలి. కాబట్టి ఒక మంచి మాటని తెలియజేస్తున్నాను. నువ్వు ఫలించాలంటే ప్రభు నీ ఇంట్లో ఉండాలి, ప్రభు మాట నీ గుండెల్లో ఉండాలి, నా గుండెల్లో ఉండాలి. కాబట్టి ఈ దినాల్లో, ఈ భయంకరమైన రోజుల్లో దేవుని కొరకు మనం ఫలించాలి. ఆయన నామ మహిమార్థమే ఫలించాలి. ఆమెన్, ఆమెన్.